బేసిక్‌గా మనం ఈ సినిమా టికెట్లు బుక్ చేసే ముందు సినిమా డ్యూరేషన్ చూస్తుంటాం కదా! కానీ మనం చూడాల్సింది డ్యూరేషన్ కాదు ఎంగేజ్‌మెంట్ అని చెప్పి నాకు ఈ సినిమా ప్రూవ్ చేసింది. హాయ్ అందరికీ. వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. సారంగపాణి జాతకం మూవీ రివ్యూ. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సారంగపాణి జాతకం అనే సినిమా రెగ్యులర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి టెంప్లెట్ మూవీ. అండ్ సినిమా స్టార్ట్ అయిన 25 మినిట్స్కి అసలు ఈ సినిమా ఏ పాయింట్ మీద వెళ్తుంది అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఈ సినిమాలో హీరో అండ్ హీరోయిన్ పక్కన పెడితే సినిమాలో కనిపించే క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ వరకు అందరూ గతంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి మూవీస్కి వర్క్ చేసిన వాళ్ళే. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే సారంగపాణి అనే పర్సన్ ఉంటాడు. అండ్ ఆ పర్సన్కి జాతకాల పిచ్చి చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక ఆస్ట్రాలజర్ తన జాతకంలో ఏదో ఇష్యూ ఉందని చెప్తే ఆ ఇష్యూని ఎలా ఓవర్కమ్ చేశాడు అనేదే సినిమా. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ 40 మినిట్స్ ఆఫ్ ద మూవీ చాలా బాగుంది. తర్వాత స్క్రీన్ మీద కనిపించేది మొత్తం ఒక నెగిటివ్ కిందే మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంకా నెగిటివ్స్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడే ముందు ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కేవలం ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి మీద ఉన్న అభిమానంతో ఆయనకి నో చెప్పలేక వర్క్ చేసినట్టయితే అనిపించింది. ఫస్ట్ 40 మినిట్స్ ఆఫ్ ద మూవీ చాలా బాగుంది, ఎంగేజింగ్గా ఉంది. ఇంకా చెప్పాలి అంటే కామెడీ కూడా వర్కౌట్ అయింది ఫస్ట్ 40 మినిట్స్లో. సో సినిమా ఫస్ట్ 40 మినిట్స్ రైటింగ్, డైరెక్షన్, మ్యూజిక్, ఎడిటింగ్ అన్నీ బాగున్నాయి. ఆ తర్వాత 1.5 అవర్ మూవీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా అన్వాంటెడ్ అనిపించింది. ఫస్ట్ 40 మినిట్స్ తర్వాత ఏ ఒక్క క్రాఫ్ట్ కూడా కరెక్ట్గా వర్క్ చేసినట్లయితే నాకు అనిపించలేదు. అండ్ ఆ 40 మినిట్స్ గురించి పక్కన పెడితే ఆ 1.5 అవర్ మూవీ ఏదైతే ఉంటుందో అది కేవలం 2 ఈవెంట్స్ మీదే రన్ అవుతుంది. సో ఇప్పుడు స్పెసిఫిక్గా ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి రైటింగ్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఆయన సెకండ్ మూవీ అష్టాచమ్మ ఏదైతే ఉందో దాన్నే అటు తిప్పి ఇటు తిప్పి తీసినట్లయితే అనిపించింది. ఇంకా వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడాలి అంటే ఇప్పటి వరకు ఆయన కెరీర్లో వీకెస్ట్ వర్క్ ఏదైనా ఉంది అంటే అది సారంగపాణి జాతకం మాత్రమే. అండ్ నాకు తెలిసి ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ గారికి ఫ్రీ హ్యాండ్ అయితే ఇవ్వలేదు. నిజంగా ఎడిటర్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చుంటే ఈ సినిమా డ్యూరేషన్ 1 అవర్ 15 మినిట్స్ కన్నా ఎక్కువ రాదు. బేసిక్గా మనం ఏదైనా సినిమాకి వెళ్లే ముందు ఈ టికెట్ బుకింగ్ యాప్స్లో సినిమా డ్యూరేషన్ చెక్ చేస్తున్నాం కదా, కానీ మనం చూడాల్సింది డ్యూరేషన్ కాదు ఎంగేజ్మెంట్ అని చెప్పి ఈ సినిమా నాకు ప్రూవ్ చేసింది. ఎందుకంటే కంటెంట్ లేనప్పుడు 1 అవర్ ఉన్నా కూడా మనకి బోర్ కొడుతుంది. అదే కంటెంట్ బాగుంటే 3 అవర్స్ ఉన్నా కూడా మనం కూర్చొని చూడగలం. బేసిక్గా ఈ సినిమా డైరెక్ట్గా ఓటీటీకి రిలీజ్ చేస్తుంటే వర్కౌట్ అయ్యేదేమో, బట్ థియేటర్లో ఈ సినిమాని కంప్లీట్గా చూడాలంటే మాత్రం చాలా ఓపిక అవసరం. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.